యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మీ ముందుకు రావడం గల కారణాలు ఏంటంటే, మరి గత కాలంలో చర్చి స్టార్ట్ చేశాము, చర్చి పనులు జరుగుతున్నాయని మన బ్రదర్ విక్టర్ గారు వీడియో చేశారు. అంతకంటే ముందుగా చర్చి కట్టడం గల కారణాలు, దానికైన ఖర్చు అంతా కూడా మన మధ్యనున్న అన్న మరి ఎంత ఖర్చు అయినప్పటికీ అంత భరిస్తూ వాటిని దేవుని చిత్తం నెరవేర్చడానికి అని చెప్పేసి తన యొక్క ధనాన్ని తీసి దేవుని మందిరానికి ఖర్చు చేశారు. అందునిమిత్తమే వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే కొంతమంది సహోదరులు కూడా సహాయం చేశారని చెప్పారు. అలాగనే ఈ మందిరం కోసం ఎంతమంది అయితే సహోదరులు సహోదరులు ప్రార్థన చేశారో వాళ్ళందరి పట్ల కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ చర్చి మరి కట్టబడింది, కానీ దీంట్లో అవసరతలు చాలానే ఉన్నాయి. మరి కొన్ని మనకు కావాల్సిన మరి కరెంటు లేదు, అలాగనే దీంట్లో కావాల్సిన మెటీరియల్ చాలా ఉంది. దాని పట్ల కూడా మీరందరూ కూడా ప్రార్థించండి. మరి ముఖ్యంగా మరి సాగర్ అన్న మా చిన్నమ్మ కొడుకు, మరి ఫస్ట్ కాంచి కూడా ఆది నుంచి పునాది వేసిన కాంచి కూడా మరి ఆయనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ తన పనులన్నీ సక్రమంగా సరిదిద్దుకుంటూ చిన్న దేవుని పని ఆకూడదని మరి దీని మీద చూపించిన కృషి అంతా ఇంత కాదు. మేమందరం కూడా ఊరకు వచ్చి చూసి ప్రార్థన చేసి పోయలేము, కానీ మరి దీని మీద పడ్డ పాటలు బాధలని కూడా వాళ్ళు ఎదిరించారు. అలాగనే మరి కోటి మాంగూర దగ్గరుండి మరి బేస్ మట్టం కట్టిన దాని నుంచి బేస్ మట్టాన్ని నీళ్ళు కొట్టుకుంటూ, అలాగే దర్వాజలు పెట్టిన తర్వాత దర్వాజలు తీసుకురావటం, అలా ప్రతిదీ కూడా ఏది కష్టం అనుకోకుండా ప్రతిదీ కూడా ఇష్టంగా చేసుకుంటూ ఆయన ప్రతిదానికి ఆశించకుండా ఆయన చేసిన కృషి అంతా ఎంత కాదు, అది ఊరకనే పోదు. ఖచ్చితంగా దేవుడు మరి మామగారికి మంచి ఆశీర్వాదం ఇచ్చినాడు. మరి ఈ సంఘంలో కావాల్సిన అవసరతలు కూడా కొద్దిగా వాటి పట్ల కూడా ప్రార్థన చేయాలని సగబిడ్డలతో ప్రార్థన చేయాలని వేడుకుంటున్నాను. మరి ఫ్యాన్లు అవసరం ఉంది, అలాగనే మరి బలిపీఠం కట్టాల్సిన అవసరం ఉంది. పులిపీఠం ఒకటి మనకు కావాలి, అలాగనే యాంపుల్ వేరు, అలాగనే మైకులు, అలాగనే మరి దీంట్లో కావాల్సిన ప్రతిదీ ఏదైతే ఉందో వాటి పట్ల మీరు ప్రార్థన చేయండి. ఫ్లోరింగ్ కూడా వేయాలి, ఫ్లోరింగ్ నులుపు చేయించాలి. అలాగనే మరి దేవుని చిత్తమైతే బండ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి రేపు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున చర్చి ఓపెన్ చేయాలని మరి అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఆ సరైన సమయానికి అందుబాటులో వచ్చేలాగా, సరైన సమయానికి అన్నీ కూడా సకలంగా జరుగునాగిన, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా దేవుని మహిమార్థమే వాడబడటానికి మరి జరగాలని నేను కోరుకుంటున్నా. అలాగే మీరు ప్రార్థన చేయాలండి. మరి అలాగనే చర్చి కావాల్సిన మరి ముఖ్యంగా డోర్లు, తలుపులు, మరి వీటికి డోర్లు తలుపులు కావాల్సిందే. అయినప్పటికీ వాటి పట్ల ప్రార్థన చేయండి. మరి దేవుడు ఎలా జరిపిస్తాడో ఎలా జరిగిస్తాడో మాకైతే తెలియదు, కానీ జరగవలసిన ప్రతి కార్యక్రమం, జరగవలసిన ప్రతి అవస్థతలన్నీ కూడా యేసు నామములో తీరాలని నేను మిమ్మల్ని ప్రార్థించమని వేడుకుంటున్నాను.